రాసేవాళ్ళం, పేపర్లు వేసేవారు. నాయకుడు మాట తప్పు చెప్తున్నాడు అనేటటువంటిది వేసినాయి. మనం రాసిన పేపర్లు, మనం చదివినట్టు, మనం రాసిన పేపర్లు కానీ, మనం చేసిన టీవీలు కానీ ఆ రోజుల్లో ఇదిగో అతను ఆ రోజు అట్లా చెప్పాడు, ఈ రోజున ఇట్లా చెప్తున్నాడు అనేటటువంటిది రాయడం కానీ చూపించడం కానీ జరిగింది. ఇవాళ ఓపెన్ గా కనబడుతుంది, ఒకే మనిషి 10 రకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సోషల్ మీడియాలో పెట్టాల్సి వస్తుంది తప్పించి మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కన, అది కూడా వాళ్ళకి వ్యతిరేకులైనటువంటి శత్రువుల మీద మాత్రం అట్లాంటివి చేస్తున్నారు తప్పించి మనవాడు చేసే తప్పుని కాచుకొచ్చేటటువంటి ధోరణి బాగా పెరిగింది. 2009 అప్పుడు నేను మొట్టమొదటిసారి, ఇది December 9th ఇన్సిడెంట్ జరిగింది కదా, రాష్ట్ర విభజన అనౌన్స్మెంట్ 23న ఆగింది చూడండి. నేను ఆ రోజున జర్నలిస్ట్ మిత్రులతో చాలా క్లియర్ గా చెప్పా. ఆ తర్వాత నాతో బాగా టచ్ లో ఉన్న కనీసం సీనియర్ జర్నలిస్టులతో ఒక ఏడాది పాటు ఆర్గ్యూ చేశాను. భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇక జర్నలిజం మనం లాస్ట్ బ్యాచ్ అవుతాం, నెక్స్ట్ కార్యకర్తలు తయారవుతారని. అంతే, విశాలాంధ్ర ప్రజాశక్తి లాగా అన్ని పేపర్లు కాబోతున్నాయి అన్న. అట్లట్లాగా నువ్వు అట్టట చెప్తావు అంటే నేను అన్నా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ నాయకుడు ఆత్మహత్య చేసుకోడు, కానీ యువతను రెచ్చగొట్టాడు. మీడియా కూడా ఏమైపోయింది, తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా విడిపోయి తెలంగాణ విభజన కోసం అని చెప్పి అక్కడ చిన్న ఉద్యమాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించేది వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంతంలో